కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో చూద్దాం. లోగుట్టు పెరుమాళ కెరక 1966లో విడుదలైంది. రాజయోగం 1968లో విడుదలైంది. 1969లో రాజసింహ చిత్రం విడుదలైంది. గండర గండడు 1969లో విడుదలైంది. 1969లో టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రం విడుదలైంది. రౌడీ రాణి 1970లో విడుదలైంది. 1971లో బంగారు కుటుంబం చిత్రం విడుదలైంది. సిఐడి రాజు 1971లో విడుదలైంది. జేమ్స్ బాండ్ 777 1971లో విడుదలైంది. కత్తికి కంకణం 1971లో విడుదలైంది. మోసగాళ్లకు మోసగాడు 1971లో విడుదలైంది. ప్రేమ జీవులు 1971లో విడుదలైంది. 1971లో రౌడీలకి రౌడీలు చిత్రం విడుదలైంది. హంతకులు దేవాంతకులు 1972లో విడుదలైంది. కత్తుల రత్తయ్య అనే చిత్రం 1972లో విడుదలైంది. పిల్లా పిడుగ 1972లో విడుదలైంది. ఊరికి ఉపకారి 1972లో విడుదలైంది. 1972లో రాణి మేరా నామ్ అనే హిందీ చిత్రం విడుదలైంది. హిఫజత్ అనే హిందీ చిత్రం 1973లో విడుదలైంది. రాణి ఔర్ జానీ అనే హిందీ చిత్రం 1973లో విడుదలైంది. మంచివాళ్లకు మంచివాడు అనే చిత్రం 1973లో విడుదలైంది. కళ్ళా కుళ్ళ అనే కన్నడ చిత్రం 1975లో విడుదలైంది. మా ఊరి గంగ 1975లో విడుదలైంది. భలే దొంగలు 1976లో విడుదలైంది. 1976లో దొరలు దొంగలు అనే చిత్రం విడుదలైంది. బంగాರದ గుడి అనే కన్నడ చిత్రం 1976లో విడుదలైంది. లక్ష్మీ నివాస అనే కన్నడ చిత్రం 1977లో విడుదలైంది. సహోదరర సవాల్ అనే కన్నడ చిత్రం 1977లో విడుదలైంది. దేవుడున్నాడు జాగ్రత్త అనే చిత్రం 1977లో విడుదలైంది. దొంగలకు దొంగ అనే చిత్రం 1977లో విడుదలైంది. ఈనాటి బంధం ఏనాటిదో అనే చిత్రం 1977లో విడుదలైంది. 1978లో ఏజెంట్ గోపి అనే చిత్రం విడుదలైంది. అన్నదమ్ముల సవాల్ 1978లో విడుదలైంది. 1978లో దొంగల వేట అనే చిత్రం విడుదలైంది. 1978లో కిలాడి కిట్టు అనే కన్నడ చిత్రం విడుదలైంది. ఇద్దరు అసాధ్యులే అనే చిత్రం 1979లో విడుదలైంది. ఎవడబ్బ సొమ్ము అనే చిత్రం 1979లో విడుదలైంది. బంగారు గుడి అనే చిత్రం 1979లో విడుదలైంది. కెప్టెన్ కృష్ణ అనే చిత్రం 1979లో విడుదలైంది. దొంగలకు సవాల్ అనే చిత్రం 1979లో విడుదలైంది. యుగంధర్ 1979లో విడుదలైంది. చేసిన బాసలు అనే చిత్రం 1980లో విడుదలైంది. దేవుడిచ్చిన కొడుకు 1980లో విడుదలైంది. మామ అల్లుళ్ళ సవాల్ అనే చిత్రం 1980లో విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర వ్రతమహత్యం అనే చిత్రం 1980లో విడుదలైంది. స్నేహితర సవాల్ అనే కన్నడ చిత్రం 1981లో విడుదలైంది. జీవకే జీవ అనే కన్నడ చిత్రం 1981లో విడుదలైంది. రహస్య గూఢచారి అనే చిత్రం 1981లో విడుదలైంది. గిరిజా కళ్యాణం అనే చిత్రం 1981లో విడుదలైంది. మాయదారి అల్లుడు అనే చిత్రం 1981లో విడుదలైంది. తల్లి కొడుకుల అనుబంధం 1982లో విడుదలైంది. బిల్లారంగ 1982లో విడుదలైంది. బంగారు కొడుకు అనే చిత్రం 1982లో విడుదలైంది. శంషేర్ శంకర్ అనే చిత్రం 1982లో విడుదలైంది. కర్మిక కళ్ళనల్ల అనే కన్నడ చిత్రం 1982లో విడుదలైంది. తిరుగుబాణ అనే కన్నడ చిత్రం 1983లో విడుదలైంది. 1983లో చిన్నదంత మగ అనే కన్నడ చిత్రం విడుదలైంది. రోషగాడు 1983లో విడుదలైంది. 1983లో పులి బెబ్బులి అనే చిత్రం విడుదలైంది. ఆడదాని సవాల్ 1983లో విడుదలైంది. 1983లో అగ్ని సమాధి అనే చిత్రం విడుదలైంది. పులిదెబ్బ 1983లో విడుదలైంది. 1983లో సిరిపురం మునగాడు అనే చిత్రం విడుదలైంది. భలే రాముడు అనే చిత్రం 1984లో విడుదలైంది.
1984లో దొంగలు బాబోయ్ దొంగలు అనే చిత్రం విడుదలైంది. నాయకులకు సవాల్ అనే చిత్రం 1984లో విడుదలైంది. 1984లో ఖైదీ అనే కన్నడ చిత్రం విడుదలైంది. కర్తవ్య అనే కన్నడ చిత్రం 1985లో విడుదలైంది. నన్న ప్రతిజ్ఞ అనే కన్నడ చిత్రం 1985లో విడుదలైంది. 1985లో నేరస్తుడు చిత్రం విడుదలైంది. కౌబాయ్ నంబర్ 1 1986లో విడుదలైంది. 1986లో ఖైదీ రాణి అనే చిత్రం విడుదలైంది. కుట్ర 1986లో విడుదలైంది. 1987లో సత్యం శివం సుందరం అనే కన్నడ చిత్రం విడుదలైంది. ముద్దాయి 1987లో విడుదలైంది. 1988లో దొరకని దొంగ అనే చిత్రం విడుదలైంది. 1988లో ముల్జిమ్ అనే హిందీ చిత్రం విడుదలైంది. ఒందగి బాలు అనే కన్నడ చిత్రం 1989లో విడుదలైంది. రుద్ర అనే కన్నడ చిత్రం 1989లో విడుదలైంది. పార్థుడు అనే చిత్రం 1989లో విడుదలైంది. ధర్మ 1990లో విడుదలైంది. 1990లో ఇన్స్పెక్టర్ రుద్ర అనే చిత్రం విడుదలైంది. శివనాగ అనే కన్నడ చిత్రం 1992లో విడుదలైంది. నన్న శత్రు అనే కన్నడ చిత్రం 1992లో విడుదలైంది. 1995లో స్టేట్ రౌడీ అనే కన్నడ చిత్రం విడుదలైంది. బిల్లా రంగా అనే కన్నడ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. నాగులమ్మ అనే చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.